అయితే ప్రస్తుతం తెలంగాణలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ కాదనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం రావడం జరిగింది. ఈ నిరుద్యోగుల జేఏసీ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. అవును. మళ్ళీ ప్రస్తుతం తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్స్ 5,000 అని చెప్పి అఫీషియల్ గా 19,000 పోస్టులు ఉన్నాయని చెప్పినా కూడా డీజీపీ గారు ఎందుకు 5,000 పోస్టులకి పరిమితం చేయడం జరుగుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం? కొన్ని లీక్స్ ఉన్నాయి, కొంతమంది అంటున్నారు 5,000 ఉద్యోగాలని. ఎక్కడ మాత్రం 5,000 ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించిన దాఖలాలు లేవు. రెండోది వీళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు కొట్లాడే వాళ్ళకి. ఒకవేళ ఒక సమస్య ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి హోమ్ మినిస్టర్ గారినా లేకపోతే సంబంధిత ఆ శాఖ డీజీపీ గారినా ఆ శాఖ సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ గారినా కలిసి మనం దానికి సంబంధించిన విషయాలన్నీ రాబట్టుకోవాలి. కానీ ఈ రోజు వీళ్ళ కొంతమంది కొట్లాడే వాళ్ళకు నిజాయితీ కొట్లాడుతురా, నిజంగా నిజాయితీ కొట్లాడుతురా అనేది కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి మాటలు కొన్ని. రెండోది ఏంటంటే ఈ అవకాశం గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు? వీళ్ళు ఎమ్మటే ప్రకటించాలి కదా. నిజంగా వీళ్ళు 19,000 ఉద్యోగాలు, ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ప్రకటన రాలేదు, నోటిఫికేషన్స్ ఎక్కడ రాలేదు. మరి కన్ఫర్మ్ చేసుకున్నారు నిరుద్యోగులే. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు. ఇది వాస్తవంతా అవాస్తవం ఇంతనే ఎవరు తెలియదు. నిజంగా 5,000 ఉద్యోగాలు వేస్తే చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్క సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడిన ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము, భారీ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము, గ్రూప్ 1 వేస్తాము, గ్రూప్ 2 వేస్తాము, పోలీస్ నోటిఫికేషన్ భారీగా రిక్రూట్మెంట్ చేస్తామని వాళ్ళు వాగ్దానం నుంచి 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇవే కదా ఉండేది. గ్రూప్ 4 స్థాయి, పోలీస్ కానిస్టేబుల్ స్థాయి, డిఎస్సి, ఇవి గ్రూప్ 4 ఇవే ఉంటాయి కదా. వీళ్ళు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా ఆశపడ్డారు. ఆ రోజు ఆశపడి వీళ్ళ యొక్క ప్రభుత్వానికి వాళ్ళు నోటిఫికేషన్ 60,000 నోటిఫికేషన్ ఉన్నా గానీ వీళ్ళ కోసం తిరిగి ఉద్యోగం ఎందుకు ఆ రోజు వాళ్ళు ఉన్నారని వదిలిపెట్టినామంటే వాళ్ళు అవినీతి చేసారు, 17 పేపర్లు లీక్ చేసారు. వాళ్ళు ఆ ప్రభుత్వము కరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేస్తుందా చేయదనే ఒక అనుమానంతో వీళ్ళని తీసుకొస్తే రిక్రూట్మెంట్ కరెక్ట్ గా చేసుకుంటున్న ఉద్దేశంతో వీళ్ళ ప్రభుత్వాన్ని నిరుద్యోగులంతా కలిసి తిండి తిప్పలు మాని మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ప్రతి ఒక్క నిరుద్యోగి యొక్క ఆశయం ఏంటంటే బీఆర్ఎస్ పోవాలి, కాంగ్రెస్ రావాలంటే కాంగ్రెస్ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు. మీరు అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చింది కానీ ఉద్యోగాలు అయితే రాలేదు.